జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 4వ శ్లోకము. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఇప్పటి వరకు అలవరుచుకోవలసినటువంటి దైవీ గుణాలను, మంచి గుణాలను చెప్పాను. ఇప్పుడు వదిలివేయవలసినటువంటి చెడు గుణాలను, ఆసురీ గుణములను సంగ్రహంగా చెబుతున్నాను, విను. అవేమిటంటే, ఏదో ఒక పేరు కోసం, గొప్పతనం కోసం దానాదులు చేయటం, ఇక దురహంకారము కలిగి ఉండటం, లేదా మా వంశము గొప్పది, నేను విద్యావంతుడను, నేను ధనవంతుడను అనేటటువంటి దురభిమానం, ఇతరులను బాధించటం, మంచివారికి ఉద్రేకాన్ని కలిగించేటటువంటి స్వభావం, మొరటుతనం, అజ్ఞానం. అజ్ఞానం అంటే దేవుడు జీవుడు అనే తత్వాలను గురించి తెలియకపోవటం, చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులను గురించి తెలియకపోవటం అజ్ఞానం. ఇవన్నీ ఆసురీ గుణాలు. ఇవి ఉంటే దైవానికి వ్యతిరేకంగా ఉన్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము త్యజించవలసినటువంటి చెడు గుణాలను సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడికి ఏ చెడు గుణములు మనలో ఉండటమనేటటువంటిది ఇష్టము లేదో ఆ చెడు గుణములను వెంటనే ఒక్కొక్కటిగా త్యజించేటటువంటి కృషి సాగిస్తూ శ్రీమన్నారాయణుడికి ఇష్టమయ్యే విధముగా మనని మనము తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 312వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సౌభరి అనేటటువంటి మహర్షి గరుత్మంతునికి ఇచ్చినటువంటి శాపము ఒక్క కాళీయుడికే తెలుసును. అందుకని కాళీయుడు వచ్చి ఈ యమునా నదిలోని మడుగులో ఆనాటి నుండి నివాసం ఏర్పరచుకున్నాడు. సరే, ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు కనుక కాళీయుడు ఆ యమునా నదిని వదిలేసి మళ్ళీ సముద్రములోని ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్రవ్య సగ్గంధవాససం మహామణి గణాకీర్ణం
జాంబూనద పరిష్కృతం. దివ్యమైనటువంటి సుగంధ పరిమళములతో ఉన్నటువంటి మాలలను ధరించి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మహామణి ఖచ్చితమైనటువంటి వస్త్రములను ధరించి ఉన్న శ్రీకృష్ణ భగవానుడు, సువర్ణభూషణములతో అలంకృతుడై ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ హ్రదము నుండి, ఆ మడుగు నుండి బయటకు వచ్చాడు. అట్లా వచ్చిన శ్రీకృష్ణ భగవానుడిని చూచి మడుగు వెడలి వచ్చిన మాధవుంగని యశోదారోహిణి సమేతలైన గోపికలును నందసునందాదులైన గోపకులును మూర్ఛలంబాసి తేరి తెప్పరిలి లేచి పరమానందంబులన్ పొందిరి. బలభద్రుండు తమ్ముని ఆలింగనము చేసెన్. మడుగు నుండి సర్వాలంకృతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బయటకు రాగానే అక్కడ ఉన్నటువంటి యశోదారోహిణులు, గోపికలు, గోపకులు, గోవులు అందరూ ఒక్కసారిగా మూర్ఛ నుండి లేచి తేరుకొని పరమానందాన్ని పొందారు. అందరూ శ్రీకృష్ణ భగవానుడిని ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నారు. రామశ్చ అచ్యుతం ఆలింగ్య ప్రేమ్నాతం అంకమారోప్య పునః పునః ఉదైక్షత. బలరాముడు తన తమ్ముడిని శ్రీకృష్ణుడిని ఆలింగనము చేసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ కృష్ణుడి ముఖారవిందాన్ని బలరాముడు పదే పదే తనివితీరా ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 4వ శ్లోకము. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.